తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలకు నీళ్లు వదిలేసిన కాలేజీలు కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పనిపెట్టుకున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు సరైన ప్రమాణాలు పాటించకుండా కాలేజీలను క్లోజ్ చేస్తామని, దానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్ అంటూ కాలేజీలను క్లోజ్ చేసే నిరసన తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం బ్లాక్మెయిల్గా భావిస్తోంది. కలర్ఫుల్ బుక్లెట్తో విద్యార్థులను ఆకర్షించి భారీగా ఖర్చు పెట్టి పేపర్లు, ఛానల్స్లో తమ కాలేజీ గురించి డబ్బా కొట్టుకుంటాయి. లక్షలు కట్టి పేరు మోసిన కాలేజీల్లో ఎన్నో ఆశలతో అడ్మిషన్ తీసుకుంటారు, కానీ అక్కడ పరిస్థితి వేరేగా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా అమలు చేయబోతోంది? కాలేజీలను దారిలోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నారా, లేదంటే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారా? నిజంగా విద్యార్థులకు ఎలాంటి లాభం చేకూర్చబోతోంది ఈ నిర్ణయం? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు సెక్రటేరియట్ నుంచి. సుధీర్, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతోంది. ఏంటి విధి విధానాలు ఎట్లా ఉండబోతూ ఉన్నాయి? ఒకవేళ కాలేజీలు దారికి వస్తే కనుక నిర్ణయాన్ని వాపసు తీసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే ముందుకే వెళ్తారా? ఫీజు రియంబర్స్మెంట్ అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పేసి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ కావచ్చు, కొత్తగా ఏర్పడిన ఫతి అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చెప్తున్నారు. దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పేసి, అందులో కొంతైనా తమకు చెల్లించాలని చెప్పేసి కూడా ఫతి అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. గత రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమీక్ష సమావేశాలు, అదేవిధంగా చర్చలు జరిపారు. కానీ ఈ చర్చలు ఎలాంటి కొలిక్కి రాలేదని చెప్పేసి కూడా యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అందులో భాగంగానే ఈ రోజు నుంచి కొన్ని కళాశాలల్లో ఈరోజు బంద్ పాటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి బంద్ అయితే పాటిస్తుంది. ఒక సంవత్సరానికి దాదాపు 2,300 కోట్ల రూపాయలను ఫీజు రియంబర్స్మెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఆయా కళాశాలలకు చెల్లించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. గడిచిన కొన్నేళ్లుగా కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అలా పేరుకుపోతూ 10,000 కోట్లకు చేరినట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇక మీదట చాలా నిక్కచ్చిగా వ్యవహరించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా మార్పులు చేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలతో పాటుగా బీసీ, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తున్నారు. కానీ ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో, బీసీలకు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు కొంతమేర ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తున్నారు. అయితే ఇక రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రతి విద్యార్థి ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ అధికారులను కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఖచ్చితంగా విద్యార్థి 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి, అందుకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బయోమెట్రిక్ అమలు అవుతున్నా కానీ అది పాక్షికంగానే అమలవుతుంది. రాబోయే రోజుల్లో దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ఒక సంవత్సరంలో సెమిస్టర్లో కావచ్చు, లేకపోతే అకాడమిక్ ఇయర్కి సంబంధించి చూసుకున్నట్లయితే అన్ని సబ్జెక్టులలో దాదాపు 50% సబ్జెక్టులు పాస్ అయి ఉండాలి. మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో, మెయిన్ కోర్సుకు సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయో ఆ సబ్జెక్టులో దాదాపు 60% మార్కులు రావాలని చెప్పేసి ఒక నిబంధనను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తద్వారా ఎవరైతే బాగా చదివి ఉత్తీర్ణులు అవుతారో వారికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎవరైతే చదవకుండా కాలేజీకి రాకుండా ఇర్రెగ్యులర్గా ఉంటారో వారికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం అయితే లేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించారు. ఆ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వీటిని అమలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం మీద అల్టిమేటం జారీ చేశాయి. మా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే బంద్ నిర్వహిస్తాము, అది నిరవధికంగా నిర్వహిస్తామని చెప్పేసి అల్టిమేటం జారీ చేశాయి. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 12,50,000 మంది ప్రతి సంవత్సరం విద్యార్థులు అయితే చదువుతుంటారు. ఈ
12,50,000 మందికి చూసుకున్నట్లయితే దాదాపు 2,300 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంత మొత్తంలో ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ, ఫీజు బకాయిలను చెల్లిస్తున్నప్పటికీ సరైన విద్యను తెలంగాణలోని ఆయా కళాశాలలు, ముఖ్యంగా ప్రైవేటు కళాశాలలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు కళాశాలలు నాణ్యమైన విద్యను తెలంగాణ విద్యార్థులకు అందించలేకపోతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతి వేదిక మీద కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో జరిగిన చాలా సమావేశాల్లో, బహిరంగ సభల్లో కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విదేశీ పర్యటన జరిగిన సందర్భంలో కూడా తెలంగాణలో స్కిల్ విద్యార్థులు దొరకట్లేదు, అంటే నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకట్లేదు, వారికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి కూడా స్కిల్ కనిపించడం లేదు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ హైదరాబాద్ నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు, ఇతర విదేశాలకు వెళ్ళాల్సిన సందర్భంలో స్కిల్స్ లేక చాలామంది ఉన్నత ఉద్యోగాలకు, ఉన్నత విద్యకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఆయా కళాశాలలో జరుగుతున్న ఏవైతే అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఫ్యాకల్టీ సక్రమంగా లేరు. చాలా కళాశాలలో ఫ్యాకల్టీస్ లేరు. ఎవరైతే విద్యార్థి కళాశాలలో జాయిన్ అయినప్పుడు తమకు ఈ బ్రాంచ్కు ఇంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఈ కాలేజీలో ఇంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఇలాంటి పెద్ద ల్యాబొరేటరీస్ ఉన్నాయి, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం ఆయా కళాశాలలు చేస్తుంటాయి. కానీ కళాశాలలో ఒకసారి విద్యార్థి జాయిన్ అయిన తర్వాత, ఫీజు చెల్లించిన తర్వాత వారికి చుక్కలు చూపిస్తున్నాయి యాజమాన్యాలు. ఈ నేపథ్యంలో వారు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఫ్యాకల్టీ లేని కారణంగా ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయక వారు సెమిస్టర్స్లో కూడా ఫెయిల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక విద్యార్థి పూర్తిగా తన కోర్సు కంప్లీట్ చేసేదానికి ఇంజనీరింగ్ అయితే దాదాపు 4 సంవత్సరాలు పడుతుంది. 4 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే 10ల సంఖ్యలో బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి. తద్వారా వారు పై చదవలేకపోతున్నారు. వీటన్నిటికీ కారణం కళాశాల యాజమాన్యాలు. కాలేజీలో విద్యార్థి చేరిన తర్వాత వారికి పూర్తి స్థాయిలో పూర్తి విద్యను అందించాల్సిన యాజమాన్యాలు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. కేవలం వారిని ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రమే వాడుకుంటున్నట్టుగా చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. చాలామంది ఫిర్యాదులు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో ఉన్నత విద్యాశాఖకు వచ్చి మొరపెట్టుకున్న పరిస్థితులు అయితే కనిపించినాయి. అవే కాకుండా గడిచిన కొన్నేళ్లుగా కూడా ఉన్నత విద్యలో సరైన ఉత్తీర్ణత కనిపించడం లేదని చెప్పేసి కూడా ఆయా శాఖల అధికారులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారంతా కూడా మేజర్లుగా ఉంటారు. వారిని దండించే పరిస్థితి అయితే ఉండదు. కేవలం మాటలతో చెప్పే ప్రయత్నం చేస్తారు, సత్ప్రవర్తన కల్పించే ప్రయత్నం అయితే చేస్తుంటారు. కానీ కళాశాల వాతావరణం పూర్తిగా చెడిపోతుంది. కళాశాలలో ల్యాబొరేటరీస్ సక్రమంగా లేవు, ఫ్యాకల్టీ సక్రమంగా లేదు. వారికి కావాల్సిన, ఒకవేళ విద్యార్థికి ఏదైనా సందేహం వస్తే వాటిని నివృత్తి చేసుకునేందుకు సరైన గైడెన్స్ ఇచ్చే ఫ్యాకల్టీ కూడా లేకపోవడంతో విద్యార్థులు చదవలేని పరిస్థితి ఉన్నారు. తద్వారా ఉత్తీర్ణత శాతం కూడా తగ్గిపోతుంది. మనం ఒకసారి 10th క్లాస్, ఇంటర్మీడియట్ తర్వాత ఆ ర్యాంకులను చూసుకున్నా కానీ వారి ఉత్తీర్ణత శాతం చూసుకున్న తర్వాత ఉన్నత విద్యలో మాత్రం అలాంటి ఉత్తీర్ణత కనిపించట్లేదు. అది కేవలం 10th, ఇంటర్మీడియట్ వరకే పరిమితం అవుతుంది తప్ప ఉన్నత విద్యకు సంబంధించి ఆ ఉత్తీర్ణత కనిపించటం లేదు. తద్వారా ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరును తీసుకొస్తుందని చెప్పేసి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది డ్రాప్అవుట్స్ కూడా కనిపిస్తున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యను చదువుకోలేకపోతున్నారు. ఒకవేళ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ కళాశాలలో కావచ్చు, ప్రైవేట్ కళాశాలలో చేరిన వాళ్ళు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసమే చేరుతున్నట్టుగా కూడా చాలా సందర్భాల్లో కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆయా కళాశాలలు కేవలం ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల దగ్గర నుంచి ఫీజును తీసుకోవడం కోసం మాత్రమే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా అధికారులు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయా కళాశాలలు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా కానీ ఆ విద్యార్థులకు విలువైన విద్యను అందించలేకపోయాయి కళాశాలలు. ఆ కళాశాలలకు సంబంధించి చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారిపై ఫిర్యాదు చేశారు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి సీఎం కార్యాలయానికి కూడా వచ్చి వారికి మొరపెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ కళాశాలలు అవన్నింటినీ కూడా పట్టించుకోలేదు. విద్యార్థులకు కావాల్సిన విద్యను అందించలేదు. ఈ విషయాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇకపై రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఉండాలని అంటే విద్యార్థి సక్రమంగా కళాశాలకు హాజరు కావాలి. 75% అటెండెన్స్ ఉంటేనే వారికి ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తారు. అంతేకాకుండా ఉత్తీర్ణత కూడా కనిపించాలి. ఆయా సబ్జెక్టులో దాదాపు 50% సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో 50% సబ్జెక్టులు, ఉదాహరణకు
8 సబ్జెక్టులు తీసుకుంటే అందులో 4 లేదా 5 సబ్జెక్టులలో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. పాస్ అయిన 4 లేదా 5 సబ్జెక్టులో కూడా 60% మార్కులు వచ్చి ఉండాలని చెప్పేసి కూడా ఒక నిబంధన తీసుకొస్తారు. తద్వారా విద్యార్థి కొంత కాన్సన్ట్రేషన్ చేసి చదువుకునే పరిస్థితి ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థల్లో కొంత కాన్సన్ట్రేషన్ దెబ్బతింటే అది పై తరగతుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది, ఉద్యోగాల మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర దేశాల్లో వారు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే వారి ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కూడా ఆ నైపుణ్యాలు లేవని చెప్పేసి చాలామంది రిజెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే కొంత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.